చంద్రబాబు తొలి 3 సంతకాలు వాటిపైనే అందరిలోనూ కొనసాగుతున్న ఉత్కంఠ. పెన్షనర్ల కష్టాలు తీరినట్లే. ఏపీలో ఈ నెల 12న 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత 3 కీలక అంశాలపై తన తొలి సంతకాలు చేయబోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆయన సంతకాలు చేస్తారు. వాటిని నెరవేర్చే దిశగా చంద్రబాబు అడుగులు వేయబోతున్నారు. దీంతో అమరావతిలో ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేయబోయే 3 సంతకాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. వీటిలో మొదటిది మెగా డిఎస్సి నోటిఫికేషన్. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాదు హడావిడిగా టెట్ డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించేయాలని ప్రయత్నించింది. కానీ నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు పెట్టబోయే 2వ సంతకం భూ హక్కు చట్టం రద్దు. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరిగినంత రచ్చ మరో అంశంపై లేదు. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వం ఈ భూ హక్కు చట్టం ద్వారా తమ భూముల్ని లాక్కుంటుందని భయపడ్డారు. దీంతో చంద్రబాబు వారికి తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒక్క హామీతోనే కూటమి ఓట్ల సునామీ వచ్చిందని చెప్పొచ్చు. తన 2వ సంతకం దీనిపైనే ఉంటుందన్నారు చంద్రబాబు. ఇక 3వ సంతకం పెన్షన్ల పెంపుపై ఉండబోతోంది. జగన్ సర్కార్ హయాంలో పెన్షన్లను 5 ఏళ్లలో 2,000 నుంచి 3,000కు పెంచారు. 2019లో చంద్రబాబుకు అధికారం ఇస్తే పెన్షన్ను 3,000కు పెంచుతున్నామన్నా జనం నమ్మలేదు. కానీ జగన్ అదే 3,000 ఇస్తారని భావిస్తే దానికి 5 ఏళ్లు తీసుకున్నారు. దీంతో పెన్షనర్లకు ఊరటగా తాము ఈసారి అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు పెరిగిన పెన్షన్ను ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు. ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయి 3,000, జూలైలో 4,000తో కలిపి మొత్తం 7,000 ఇచ్చే విధంగా 3వ సంతకం పెట్టబోతున్నారు. దీనికోసం ఏపీ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.